దేవుని బిడ్డలారా, మరొక సాయంకాల వేళ ఈ బైబిల్ స్టడీ కార్యక్రమానికి విచ్చేసిన మీకు అందరికీ ప్రభునామమున శుభములు తెలియజేస్తున్నాను. మరి గత వారం రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయంలోని ప్రారంభ వచనాలు కొన్ని మనం ధ్యానం చేసాం. మరి దేవుని చిత్తమైతే ఈరోజు సొలొమోను జీవితాన్ని ముగించాలి అనుకుంటున్నాను. కొంత ఆలస్యం కావచ్చేమో, కానీ కారణం ఏంటంటే డైలీ డివోషన్స్లో కూడా రెండు ప్యారలల్గా వస్తున్నాయి. మరి రేపటికి సొలొమోను జీవితం డైలీ డివోషన్లో కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ కూడా సొలొమోను లైఫ్ని కంప్లీట్ చేయాలని తలస్తున్నాను. మరి రేపటి తర్వాత ఈ బైబిల్ స్టడీ కానీ డైలీ డివోషన్స్ కానీ 2 డిఫరెంట్ రూట్స్లో వెళ్తాయి. ఇప్పటివరకు ఆదికాండం మొదలుకొని ఒకే రూట్లో వెనక ముందుగా వస్తూ వచ్చాము. కానీ రేపు తర్వాత ఎల్లుండి నుంచి డైలీ డివోషన్స్లో దావీదు రచనలు, సొలొమోను రచనలు, వాటి మీద మన దృష్టిని, అనగా మిగతా రాజుల్లోకి సొలొమోను తర్వాత వచ్చే రాజుల దగ్గరికి వెళ్లకుండా వీళ్ళ రైటింగ్స్ మీద కొంత మనం కేంద్రీకృతం చేస్తాం డైలీ డివోషన్స్లో. కానీ బైబిల్ స్టడీలో మాత్రం సొలొమోను తర్వాత సొలొమోను కుమారులు, రాజ్యము 2గా విభజించబడ్డాం. యూదా రాజ్యము, ఇశ్రాయేల్ రాజ్యము. ఈ రీతిగా ఒక క్రానలాజికల్ ఆర్డర్లో బైబిల్ స్టడీ వెళ్తుంది. కానీ డైలీ డివోషన్స్లో మాత్రం వారి రైటింగ్స్, ముఖ్యంగా కీర్తనలు, సామెతలు, ప్రసంగి గ్రంథం, పరమగీతం, ఇంకేంటి 4 కదా, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం, వీటిని ఒక క్రమమైన రీతిలో ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. కొంత ఇట్ టేక్స్ మోర్ దెన్ 1 year నాకు తెలిసినంతవరకు. డైలీ డివోషన్స్లో 150 కీర్తనలకే మనకు చాలా పడుతుంది. నేను మొదటి కీర్తన రికార్డ్ చేసినప్పుడు 2 వచనాలు మాత్రం రికార్డ్ చేశాను. 2 వచనాలకి 4 రోజులు పట్టింది. 4 days డివోషన్స్, 2 వచనాల మీద 4 days డివోషన్స్ అని. ఆ రీతిగా మొదటి కీర్తనలోని 6 వచనాలకే 10 రోజులు పైన పట్టేటట్టున్నాను. సో వీ మే బి గోయింగ్ స్లోలీ బట్ డీప్లీ. అవి మనకు అనుదిన ధ్యానాలుగా మాత్రమే కాకుండా మరి భవిష్యత్తులో వాక్యోపదేశానికి కూడా ఉపయోగపడే రీతిగా మరి ఆ కీర్తనల గ్రంథంని మనం ప్రారంభిస్తున్నాం డైలీ డివోషన్లో. బట్ ఇక్కడ మాత్రం బైబిల్ స్టడీలో వి కంటిన్యూ విత్ హిస్టారికల్ ఆర్డర్, క్రానలాజికల్ ఆర్డర్. సో లాస్ట్ వీక్ 8th చాప్టర్లో ఈ మందిర ప్రతిష్ట గురించిన ఆ డేట్ గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. 7th month 7వ సంవత్సరం 8వ మాసంలో పూర్తి అయింది. కానీ ఆ ఫాలోయింగ్ ఇయర్ 7th monthలో, అనగా 8th మంత్లో, అది గుడారాల పండుగ కాబట్టి గుడారంలో ఉన్న మా ప్రత్యక్ష మందసాన్ని ఆలయంలోకి తీసుకొని రావడానికి ఆ విషయాన్ని మనము 8వ అధ్యాయం మొదటి భాగంలో మనం జ్ఞాపకము చేసుకున్నాం. మరి ఆ దేవుని మందిర నిర్మాణం తర్వాత ఆ మందిరంలోనికి ఏమేమి ఎక్కడి నుంచి తీసుకుని వచ్చారన్న దానికి ఒకసారి ఒక రెఫరెన్స్ నేను చూపిస్తాను. దయచేసి 2వ దినవృత్తాంతం గ్రంథము 2nd Chronicle 1st chapter 1-5. దావీదు కుమారుడైన సొలొమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా అతని దేవుడైన యెహోవా అతనితో కూడా ఉండి అతనికి బహుగా గనుడైన రాజుగా చేసెను. యెహోవా సేవకుడైన మోషే అరణ్యమందు చేయించిన దేవుని సమాజపు గుడారము గిబియోనులో అందుండెను గనుక సొలొమోను సహస్రాధిపతులు, శతాధిపతులు, న్యాయాధిపతులు, ఇశ్రాయేలు పితరుల ఇండ్లకు పెద్దలైన వారందరినీ, అనగా ఇశ్రాయేలు వారందరినీ
ఆజ్ఞగా సమాజులందరూ సొలొమోనుతో కూడా కలిసి గిబియోను నందుండు బలిపీఠం వద్దకు పోయిరి. అలాగే దావీదు దేవుని మందసమును కిర్యత్యారీం నుంచి తెప్పించి యెరూషలేము నందు దాని కొరకు గుడారం వేసి దాని సిద్ధపరిచి స్థలం ఉంచెను. కాబట్టి ఈ రెండింటిని, గిబియోన్లో ఉన్న ప్రత్యక్ష గుడారము, బలిపీఠాన్ని, అదే రీతిగా దావీదుపురం మందు ఉంచబడినటువంటి దేవుని మందస్సాన్ని మరి సొలొమోను తీసుకొని వచ్చాడని చెప్పడానికి ఇది ఒక ఆధారము మనకు కనబడుతోంది. సో 7వ మాసం ఈ ఆలయ ప్రతిష్టత జరుగుతున్న ఈ సందర్భంలో మరి అక్కడ విశేషమైన బల్యర్పణలు జరిగాయి. అనేకమైన గొర్రెలు, ఎడ్లను బలిగా అర్పించినట్లుగా కనబడుతుంది. అదే రీతిగా ఆ మందసం లోపల నిర్మాణము, కెరూబులు, వాటి నిర్మాణం కూడా జరిగించబడింది. మరి ఈ నేపథ్యంలో 10వ వచనం చూస్తే, యాజకులు పరిశుద్ధ స్థలము నుంచి బయటికి వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను. ఈ మేఘము అనే మాట మామూలుగా మనకు కనిపించే మేఘం కాకుండా షకీనా అంటే గాడ్స్ గ్లోరీ, గాడ్స్ గ్లోరీ, దేవుని మహిమ ఆ మందిరాన్ని నింపినట్టుగా 11వ వచనంలో, కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరంలో నిండుకొనగా మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలవలేక పోయిరి. ఇంకొక మాటలు చెప్పాలంటే ఆ దేవుని మహిమ లోపలికి రాగానే యాజకులు బయటికి, సో ఫస్ట్ టైం దే వర్ ఎక్స్పీరియన్సింగ్ గాడ్స్ గ్లోరీ. షకీనా ఆ మేఘము వచ్చిన నేపథ్యంలో ఆ వెలుగుకు వారు తట్టుకోలేక బయటికి వచ్చారు అని మనము భావించడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే 12వ వచనంలో సొలొమోన్ ప్రతిష్ఠ ప్రార్థన చేస్తూ అతను వాడిన మొదటి పదం ఏంటంటే, సొలొమోను దానిని చూచి, అనగా మేఘము యెహోవా మందిరమును నింపుకొనగా యాజకులు బయటికి వచ్చినప్పుడు సొలొమోను దానిని చూచి, గాఢాంధకారమందు నివాసము చేయుదునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. నీవు నివాసము చేయుటకు నేను మందిరము కట్టించి ఉన్నాను. సదాకాలము అందులో నీవు నివసించుటకై నేను ఒక స్థలము ఏర్పరిచి ఉన్నానని చెప్పి తన ముఖమును ప్రజల తట్టు తిప్పుకొని ఇశ్రాయేలు సమాజమందు నిలిచి ఉండగా ఇశ్రాయేలు సమాజకులందరినీ ఇలాగు దీవించెను. అనగా ప్రారంభం. ఇప్పుడు సాధారణంగా మనం ప్రార్థన చేసి ప్రసంగాలు చేసినప్పుడు కానీ ప్రభు పేరిట మీకు స్వాగతం తెలియజేస్తున్నాను అని ఇంట్రడక్టరీ వర్డ్స్ చెప్తాం కదండి. ఆ రీతిగా ప్రజలను శుభాలు తెలియచేసి ఆ తర్వాత తాను చెప్పాలనుకున్నది లేకపోతే చేయాలనుకుని ప్రార్థన చేస్తారు. కానీ ఈ క్రమంలో ఇక్కడ రాయబడ్డ ఒక మాట అదేంటంటే, గాఢాంధకారమందు యెహోవా నివాసము చేదునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఎక్కడ నివాసం చేస్తాడంటే గాఢాంధకారం. సో మనము వేసుకోవాల్సిన ఒక ప్రశ్న ఏంటంటే, దేవుడు లోకమునకు వెలుగు కదా, వెలుగు చీకటి కలిసి ఉంటాయా? వెలుగు చీకటి కలిసి సహవసించవు. ఒక సడన్గా కరెంటు పోయిందనుకోండి, మనము అప్పట్లో టార్చ్లు ఉండేవి, ఇప్పుడు సెల్ ఫోన్ ఆన్ చేస్తాం టార్చ్. సో టార్చ్ ఎక్కడ ఫోకస్ చేయబడితే అక్కడ ఆ ప్రాంతంలో వెలుగు ఉంటుంది. అనగా అక్కడున్న చీకటి, ఆ టార్చ్ వేయగానే వెలుగు రాగానే చీకటి ఏమవుతుంది? పారిపోతుంది. సో ఈ రెండు ఉండవు. యేసు ప్రభువారు కూడా నేను లోకానికి వెలుగును అంటాడు. ప్రజలు ఆ వెలుగును, తమ క్రియలు చెడ్డమైనందున తమ వెలుగును ద్వేషించారు, చీకటిని ప్రేమించారంటాడు. సో ఈ నేపథ్యంలో మరి దేవుడు గాఢాంధకారమును నివాసము చేయుదును అని దేవుడు అన్నాడు అనే ఈ భావన మనము కొంత ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొన్నిసార్లు మనము సరిగా కాన్సన్ట్రేట్ చేయక కానీ, లేకపోతే ఇంపార్టెన్స్ ఇవ్వక కానీ బైపాస్ చేస్తుంటాం. కానీ మనల్ని ప్రశ్నించేవారు ఇటువంటి వాటినే పట్టుకుంటారు. వెలుగైన దేవుడు గాఢాంధకారంలో ఎట్లా నివాసం చేస్తాడు, మీ బైబిల్లోనే ఉంది కదా. సో ప్రశ్నించే వారికి ఒక అవకాశం కలుగుతుంది. కాబట్టి ఇటువంటి
చిన్న చిన్న విషయాలు వచ్చినప్పుడు వాటిని కొంత లోతుగా మనము విశ్లేషించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఒకసారి నిర్గమకాండము 19వ అధ్యాయం తీద్దాం. నిర్గమకాండం 19వ అధ్యాయం 9వ వచనం. యెహోవా మోషేతో, ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మిక ఉంచినట్లు నేను కారు మబ్బులో నీ యొద్దకు వచ్చేదనని చెప్పాను. ఎలా వస్తున్నాడు? కారు మబ్బులో నీ యొద్దకు వచ్చేదను. ఓకే, 24 కాదు, ద్వితీయోపదేశకాండం, నిర్గమకాండంలో 40వ అధ్యాయం చూద్దాం. 40:34. అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరం మీద నిలిచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళలేకపోయాను. మరొకటి ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 11వ వచనం. అప్పుడు మీరు సమీపించి ఈ కొండ దిగువను నిలిచితిరి, చీకటియు మేఘమును గాఢాంధకారమును కమ్మి ఆ కొండ ఆకాశం వరకు అగ్నితో మండుచుండగా యెహోవా ఆ అగ్ని మధ్య నుంచి మీతో మాట్లాడుచుండెను. అక్కడే 5వ అధ్యాయం 22వ వచనం. ఆ మాటలు యెహోవా ఆ పర్వతం మీద అగ్ని మేఘ గాఢాంధకారముల మధ్య నుంచి గొప్ప స్వరముతో మీ సమాజం అంతటినితో చెప్పి 2 రాతి పలకల మీద వాటిని రాసి నాకు ఇచ్చెను. ఆయన మరేమీ చెప్పలేదు. ఓకే, అలాగే కీర్తనల గ్రంథం 97వ కీర్తన 2వ వచనం. మేఘాంధకారములు ఆయన చుట్టూ ఉండును. మేఘాంధకారములు ఆయన చుట్టూ ఉండును. సో ఈ ఆధారాలు బట్టి గాఢాంధకారమందు యెహోవా నివాసము చేయును అని చెప్పినప్పుడు దేవాలయములో దేవుని తేజో మహిమ నింపబడింది. యాజకులు బయటికి వచ్చారు. సో ఆ వెలుగును నరులు చూడలేరు కాబట్టి ఆయన ఏం చేశాడు? మేఘమును అడ్డుగా పెట్టాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడు ఉన్నాడు, మనం సూర్యుని చూడగలమా? చూడగానే ఏమవుద్ది? కళ్ళు మనకు తెలియకుండానే, మనం చెప్పకుండానే కళ్ళు మూసుకుపోతాయి. అలాగే చూడటానికి ప్రయత్నం చేస్తే కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి. అలాగే ఒకవేళ పట్టుదలతో చూడటానికి ప్రయత్నిస్తే కళ్ళు పోతాయి. కాబట్టి మనకు వెలుగునిచ్చే సూర్యున్నే మన ఈ నేత్రాలతో చూడలేనప్పుడు మరి వెలుగైన దేవుణ్ణి చూడటానికి మన నేత్రాలు సరిపోవు, భౌతిక నేత్రాలు సరిపోవు. మోషే, నిన్ను చూడాలి అంటే నువ్వు నన్ను చూచి బ్రతికినవాడు ఎవడు లేడు, మా ఆ బండ సందుల్లో ఉండి నా వెనక భాగం చూడంటాడు. కాబట్టి గాఢాంధకారము అనే ఆ మాట ఏంటంటే ఆ వెలుగుకు మనిషికి మధ్య మేఘము ఆవరించింది. కాబట్టి ఆ వెలుగును మనిషి చూడలేడు, కాబట్టి చూచి బ్రతకలేడు, కాబట్టి వెలుగును తట్టుకోలేడు. కాబట్టి మరి ఆ మనుషులకు యువతల వైపు ఒకవైపు మరి ఆ గాఢాంధకారము, ఆ మేఘము ఆ దేవుని స్వరాన్ని వినటానికి అవకాశం కలిగించింది. దేవుని చూడటానికి కాదు, దేవుని చూడలేం కాబట్టి స్వరాన్ని చూడటానికి. కాబట్టి మోషే చూసినప్పుడు కూడా ఆ పర్వతం మీద గాఢాంధకారము కమ్మి ఉండేను అంటాడు. సో మోషే ప్రత్యక్షతలు కూడా ఆ మాటలు స్పష్టంగా కనబడుతున్నాయి. కాబట్టి సొలొమోన్ ఈ నేపథ్యంలో ఆ విషయాన్ని అనగా వాళ్ళందరూ బయటకు వచ్చేస్తారు. ఆ యాజకులందరూ ఆలయంలో ఆ తేజ మహిమ నింపబడగా వాళ్ళందరూ బయటకు రాగానే అప్పుడు ఆ ప్రజలను ధైర్యపరుస్తూ దేవుడు గాఢాంధకారమందు నివాసము చేదునని చెప్పాడు. కాబట్టి వెలుగు లోపల ఉంటుంది,
మనకు మేఘము ఆవరించినది, అనగా ఆ దేవుణ్ణి చూడకుండా ఆ తేజ మహిమను చూడలేని రీతిగా ఆ మేఘము అడ్డుగా ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలను ఆ అరణ్యంలో నడిపించినప్పుడు కూడా మేఘము అడ్డుగా నిలిచింది. దేవుని ప్రజలకు వెలుగిచ్చింది ఒకవైపు. ఫరో వాళ్ళకి ఏమొచ్చింది? ఫరో సైన్యానికి చీకటిని కలగచేసింది. సో మేఘము మధ్యలో నిలిచింది. ఒకవైపు వెలుగుంది, ఒకవైపు చీకటి ఉంది. సో ఈ వెలుగులో దేవుని ప్రజలందరూ దాటుకుంటూ ఎర్ర సముద్రం దాటుకుంటూ వెళ్ళిపోయారు. ఈ చీకట్ల వారు ఎటు తోచక ఆగిపోయారు. అదే రీతిగా దేవుని తేజోమహిమ నింపబడ్డప్పుడు, ఆ వెలుగు దేవాలయంలో అనగా అతి పరిశుద్ధ స్థలంలో నింపబడ్డప్పుడు, యువతలో ఉండే ప్రజలు, దేవుని ఆరాధించడానికి వచ్చిన ప్రజలు ఆ వెలుగును చూచి బ్రతకలేరు. కాబట్టి యువతల వారికి ఆ వెలుగు నుంచి ఆ మేఘము ద్వారా స్వరము వినపడుతుంది, కానీ మాటలు వినపడతాయి, కానీ దేవుణ్ణి చూడలేరు. సో ఆ నేపథ్యంలో ఆ కాంటెక్స్ట్లో ఈ మాట వ్రాయబడింది. అలాగే ఈ గాఢాంధకారం అనే ఈ మాట హీబ్రూ భాషలో అరాఫెల్ అనే పదం వాడారు. ARAPHEL, అరాఫెల్ అంటే డార్క్ క్లౌడ్, థిక్ క్లౌడ్. ఇప్పుడు మనము వర్షం పడుతుంది అన్నప్పుడు మేఘం కమ్మగానే మనకి అది తెలిసిపోతుంది ఇంకా వర్షం పడుతుంది అని చెప్పేసి. సో ఆ మేఘం కమ్మిందంటే కారణం ఏంటి? ఆ మేఘానికి అవతల ఉన్న సూర్యునికి మనకు మధ్య మేఘము ఆవరించింది. ఆ మేఘంలో నీరు ఉంటుంది. ఆ వర్షం పడిన తర్వాత తెప్పరిల్లితే కానీ వెలుగు మన మీదకి రాదు. సో ఆ భావన ఆ హీబ్రూ భాషలో పడ్డ మాట. అంటే తెలుగులో ట్రాన్స్లేషన్కి వచ్చేసరికి వివిధ ట్రాన్స్లేషన్స్లో ఆ గాఢాంధకారం అనే మాట వాడబడింది. మనము 23వ కీర్తనలో కూడా యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అనే దగ్గర కూడా గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయింట్మెంట్ పడింది. యాక్చువల్గా ఇంగ్లీష్ భాషలో ఏంటంటే దో ఐ వాక్ టు ది వ్యాలీ ఆఫ్ ది షాడో ఆఫ్ డెత్, మరణపు నీడ కలిగిన లోయగుండా. సో కాబట్టి ఆ ట్రాన్స్లేటర్స్ వారికున్న స్వేచ్ఛను బట్టి ఆ గాఢాంధకారపు అనగా ఒక పదాన్ని వాడాలి కాబట్టి వారు ఆ పదాన్ని వాడారు. బట్ యాక్చువల్గా అంటే డార్క్ క్లౌడ్, థిక్ క్లౌడ్, దట్టమైన మేఘము. గాఢాంధకారం అంటే దట్టమైన మేఘం కమ్మింది కాబట్టి ఆ వెలుగు, దేవుని వెలుగు ఆ మేఘము గుండా యువతలు చూచేవారికి కనిపించకుండా ఆ మేఘము అడ్డుగా ఆవరించింది, ప్రజలకు దేవునికి మధ్య ఆవరించింది అని చెప్పడానికి చేసే ప్రయత్నంలో గాఢాంధకరం అనే ఆ మాట అక్కడ వాడబడింది. సో 12వ వచనం నుండి ఈ మాట చెబుతూ ప్రజలను దీవిస్తూ అక్కడ ఒక ఇంట్రడక్షన్ అనగా ఆ దేవాలయ ప్రతిష్ట గురించిన ఒక స్వాగతాన్ని, ఒక ప్రత్యేకమైన కార్యక్రమం జరుగుతున్నప్పుడు, ఒక స్పెషల్ ఈవెంట్ జరుగుతున్నప్పుడు న్యాచురల్గా అక్కడున్న నాయకుడు కానీ లేకపోతే సంఘ కాపరి కానీ మొట్టమొదట స్వాగత పలుకులు పలుకుతారు కదా, పలుకుతారు. ఆ స్వాగత పలుకులు పలికినప్పుడు ప్రజలకు ఆ స్వాగత పలుకుల్లో ఆ రోజు ఆ సందర్భం ఏంటో ఆ సందర్భాన్ని తెలియజేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ హార్వెస్ట్ ఫెస్టివల్ అనుకోండి, ఈరోజు కృతజ్ఞతార్పణ పండుగ, ఈ పండుగ సందర్భంగా వచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు అంటారు. లేకపోతే గుడ్ ఫ్రైడేకు, ఈస్టర్కి, ఇట్లా అది కాంటెక్స్ట్ స్వాగత పలుకుల్లో కాంటెక్స్ట్ చెప్తారు. అందుకే సొలొమోన్ 12 నుంచి గాఢాంధకారం మందు నివాసము చేతును యెహోవా సెలవిచ్చినాడు. నీవు నివాసము చేయుటకు నేను మందిరము కట్టించి ఉన్నాను, సదాకాలం అందులో నీవు నివసించుటకై నేను ఒక స్థలము ఏర్పరిచి ఉన్నానని చెప్పి తన ముఖమును ప్రజల తట్టు తిప్పుకొని ఇశ్రాయేలు సమాజమంతా నిలిచి ఉండగా ఇశ్రాయేలు సమాజకులను ఇలాగు దీవించను. నా తండ్రి అయిన దావీదు నాకు మాట ఇచ్చి దాన్ని నెరవేర్చిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రము కలిగి ఉండును గాక. నేను ఇశ్రాయేలుకు నా జనులను ఐగుప్తులోంచి రప్పించిన నాటి నుంచి నా నామము దాని యందుండగా ఇశ్రాయేలు గోత్ర స్థానంలో ఏ పట్టణంలోనూ మందిరంను కట్టించడానికి నేను కోరలేదు, అనగా దేవుడు. కానీ ఇశ్రాయేలుకు నా జనుల మీద దావీదు నుంచుటకు నేను కోరుకున్నాను అని ఆయన సెలవిచ్చను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామ ఘనతకు నేను ఒక మందిరం కట్టించవలని నా తండ్రి అయిన దావీదునకు మనసు పుట్టగా
యెహోవా నా తండ్రి అయిన దావీదునికి సెలవిచ్చినది అనగా, నా నామ ఘనతకు ఒక మందిరం కట్టించడం నీవు తాత్పర్యం కలిగి ఉన్నావు. ఆ తాత్పర్యం మంచిదే. ఆయనను నీవు మందిరము కట్టించకూడదు, నీ నడుములోంచి పుట్టబో నీ కుమారుడు నా నామ ఘనతకు ఒక మందిరము కట్టించును. తాను సెలవిచ్చిన మాటను యెహోవా నెరవేర్చున్నాను. దిస్ ఈస్ ద ఇంట్రడక్టరీ వర్డ్స్. ఏమి జరిగింది అంతకుముందు మీకు బాగా గుర్తుండి ఉండాలి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో, నేను దేవదారు మ్రాన్తో కట్టబడిన మందిరంలో ఉన్నాను, నా దేవుని మందసం గుడారంలో ఉంది అని నాతాను ప్రవక్తను పిలిచి, నేను దేవాలయం కడతానంటే రాత్రి దేవుడు పిలిచి, నేను అడిగానా, గొర్రెల కాపులు ఉన్న దావీదుని తీసుకొచ్చి నేను రాజుగా నియమించాను అనే మాట 2 శామ్యూయల్ 7th చాప్టర్ అన్నప్పుడు అవన్నీ జ్ఞాపకం వచ్చిన తర్వాత అప్పుడు దావీదు అంటాడు, ఇంతగా హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను, నా కుటుంబము ఏ పాటి వాడు. సో ఆ సందర్భంలో దేవుడు చెప్తాడు, నువ్వు కాదు నీ కుమారుడే. ఆ తర్వాత దావీదే స్వయంగా సొలొమోనుతో చెప్తూ, మరి దేవుడు నన్ను ఆలయం కట్టించొద్దన్నాడు, ఎందుకంటే నువ్వు రక్తము ఒలికించావు, యుద్ధాలు చేసావు కాబట్టి, నీ చేతులు రక్తంతో తడిచాయి కాబట్టి నువ్వు కట్టడానికి వీల్లేదు. ఈ మాటలు కూడా నేను గతంలో మనం ధ్యానం చేసాం అని దేవుడు చెప్పాడంటూ దావీదు సొలొమోనుతో చెప్పడం. ఈ కారణాన్ని బట్టి దావీదు బదులుగా సొలొమోను దేవాలయం కడతాడని చెప్పడం, ఆ విషయం దావీదు సొలొమోనుకు చెప్పడం, అదే విషయాన్ని ఇక్కడ పరిచయ వాక్కులో ఆ దేవాలయము ఈ నిర్మాణానికి గల కారణం ఏంటి, దేవుడు కోరుకోలేదు కానీ నా తండ్రి కోరుకున్నాడు, కానీ దేవుడు అన్నాడు నువ్వు కాదు నీ కుమారుడు అన్నాడు, కాబట్టి ఈ మందిరము కట్టించాను. సో ఇవన్నీ కూడా గతంలో చెప్పబడ్డ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ మరి తాను ఆ పరిచయ వాక్కులు చెప్తున్నాడు. అలాగే 22 నుంచి చూస్తే, దేవుడు తనతో చేసిన నిబంధన, తన తండ్రితో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. 22వ వచనం నుంచి, ఇశ్రాయేలు సమాజందరూ చూచుండగా సొలొమోను యెహోవా బలిపీఠం మీద నిలబడి ఆకాశం తట్టు చేతులెత్తి ఇట్లను, యెహోవా ఇశ్రాయేలు దేవా, పైనున్న ఆకాశమందైనను క్రింద ఉన్న భూమి అందరూ నీ వంటి దేవుడు ఎక్కడో లేడు. పూర్ణ ఉన్నస్తూ నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధనను నెరవేర్చుచు కనికరం చూపువాడవై ఉన్నావు. నీ దాసుడైన నా తండ్రియకు దావీదునకు నీవు చేసిన వాగ్దానం స్థిరపరిచి నీవిచ్చిన మాటను నేడు నెరవేర్చి ఉన్నావు. యెహోవా ఇశ్రాయేలు దేవా, నీ కుమారులు సత్ప్రవర్తన కలవారై నీవు నా ఎదుట నడిచినట్లుగా నా ఎడల నడిచినట్లా నా దృష్టికి అనుకూలుడై ఇశ్రాయేలు మీద సింహాసనగువాడు నీకుండక మానడని చలవిచ్చితివి. నీవు నీ దాసుడును నా తండ్రియునకు దావీదునిచ్చిన వాగ్దానము స్థిరపరచుము అంటాడు. సో ఇక్కడ 2 విషయాలు రెండు లేక 3 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. 22వ వచనంలో ఎదుట నిలవబడి అనే మాట ఉంది. అదే 8వ అధ్యాయం 55వ వచనం చూడండి. 54, 55. సొలొమోను ఇలాగూ ప్రార్థించుటయు విన్నపము చేయటం ముగించి ఆకాశం తట్టు తన చేతులు చాపి యెహోవా బలిపీఠం మీదట మోకాళ్ళూనుట మాని లేచి నిలిచిన తర్వాత అతడు మహాశబ్దంతో ఇశ్రాయేలు సమాజం అందరిని దీవించాడు. మోకాళ్ళూనుట మాని లేచి నిలిచిన తర్వాత. ఇదే ప్రార్థన మనకు దినవృత్తాంతంలో 2వ గ్రంథంలో కూడా ఉంది. అక్కడ కూడా చూద్దాం అక్కడ ఏమని రాయబడిందో. 2 Chronicles 6th chapter verse 13. తాను చేయించిన 5 మూరల పొడవును 5 మూరల వెడల్పు గల 3 మూరల ఎత్తుగల ఇత్తడి చప్పరం ముంగిట ఆవరణ నుంచి దాని మీద నిలిచి ఉండి సమాజముగా కూడిన ఇశ్రాయేలు అందరి ఎదుట మోకాళ్ళుని చేతులు ఆకాశం వైపు చాచి సొలొమోను ఇట్లని ప్రార్థన చేశాడు. సో ఎలా ప్రార్థన చేశాడన్న దానికి మాదిరి మోకాళ్ళ ప్రార్థన. చాలామంది ఈ మధ్యకాలంలో కొంత సూపర్ స్పీకర్స్ కానీ లేకపోతే సేవకులు వచ్చారు. ఈ మోకాళ్ళ గురించి కొంతమంది ప్రశ్నించడం కూడా నేను విన్నాను. అలాగే ఇది పెట్టినప్పుడు కూడా కొంతమంది ప్రశ్నించారు. సో సొలొమోన్ బీయింగ్ ఎ కింగ్, ఒక రాజు అయింది కూడా దేవాలయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు మోకాళ్ళుని ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తాడు. మోకాళ్ళుని ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తాడు.
సో ద మెథడ్ హీ ఫాలోడ్ బీయింగ్ ఎ కింగ్, రాజు అయి కూడా, ఒక మామూలు పామరులు ఎవరో కాదు, రాజు అయ్యిండి కూడా. సో మోకాలుని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తూ నా తండ్రితో ఒక నిబంధన చేశావు. ఏమని చేశావు? నీ కుమారులు నీ వంటి సత్ప్రవర్తన కలిగిన వారైతే నీ సింహాసనం మీద ఉండక మానుడంటూ ప్రమాణం చేశావు కదా, ఆ మాట స్థిరపరచు అంట. సో ఈ ప్రమాణం ఎక్కడుందంటే 2 శామ్యూయల్ 7లోనే ఉంది. అలాగే దావీదు కూడా ఈ విషయం జ్ఞాపకం చేస్తాడు. ఒకసారి చూద్దాం, 1 కింగ్స్ 2nd చాప్టర్లో మొదటి భాగంలో. దావీదునకు మరణకాలము సమీపించగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఆజ్ఞ ఇచ్చెను. లోకులందరూ పోవలసిన మార్గం నేను పోవచ్చున్నాను, కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకొని నిబ్రం కలిగి నీ దేవుడిని యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గం అనుసరించిన యెడల నీవు ఏ పని పూనికలను ఎక్కడ తినను అన్నిట్లో వివేకం నడుచుకుందువు. 4వ వచనం చూడండి. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనసుతోనూ సత్యమును అనుసరించి నడుచుకునే యెడల ఇశ్రాయేళ్ల రాజ్య సింహాసనం మీద ఆసనుడు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణం చేసిన మాటను స్థిరపరచును. సో దావీదుకు ఇచ్చిన మాట దావీదు సొలొమోనుకు జ్ఞాపకం చేస్తున్నాడు. సొలొమోన్ ఈ దేవాలయ నిర్మాణ సమయంలో మరి ప్రజల ఎదుట జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రజలందరి ఎదుట జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు ఇలా సెలవిచ్చాడు, మరి మేము కూడా మా తండ్రి వలె సత్ప్రవర్తన కలిగిన వారమై ఉంటే. సో చాలాసార్లు నేను మన ఫెయిత్ గురించి నేను చెప్తూ ఉంటాను. సో గతంలో మన పేరెంట్స్ వారు వెళ్తూ మనకు ఆస్తులు ఐశ్వర్యాలు ఇచ్చారో లేదో తెలియదు, కానీ దేవుణ్ణి ఇచ్చి వెళ్ళారు. కానీ ఆ దేవుణ్ణి మనము కలిగినంత మాత్రాన సరిపోదు. మనకు ఆ ట్రాన్స్మిటెడ్ ఫెయిత్ అనగా వారి ద్వారా అనుగ్రహించబడిన విశ్వాసము పర్సనల్ ఫెయిత్గా ఉండాలి. వ్యక్తిగత ఫెయిత్ అనగా మా తండ్రి దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి నేను ఇచ్చవచ్చినట్టుగా ప్రవర్తిస్తాను అంటే దేవుడు ఊరుకుండడు. సో ఆయనను దీవించిన దేవుడు ఎలా ప్రవర్తించమన్నాడో అలా ప్రవర్తిస్తుండగా నేను కూడా అదే ప్రవర్తన కొనసాగింప చేస్తుంటే నా దేవుడు, మా తండ్రి దేవుడు నా దేవుడు అవుతాడు. అలాగే ఆ దేవుడిని నా బిడ్డలకు ఇచ్చినప్పుడు వారు కూడా అదే రీతిగా దేవుని పట్ల ప్రవర్తన కలిగిన వారుంటే వారికి కూడా దేవుడు ట్రాన్స్మిట్ అవుతాడు. సో మతాన్ని మనం ఇస్తున్నాం, కానీ దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండుట అనే విషయంలో గత తరానికి మన తర్వాత తరానికి చాలా వ్యత్యాసం ఉంది, ఒప్పుకోవాల్సిన వాస్తవం. సో ఈ నేపథ్యంలో సొలొమోన్ స్వయంగా ఒప్పుకుంటున్నాడు ఇక్కడ, కానీ అదే సొలొమోన్ తర్వాత తప్పిపోయాడు. ఆ విషయం కూడా తర్వాత వస్తాం. సో ఇక్కడ మరి దావీదునకు ఇచ్చిన వాగ్దానము నా పట్ల నెరవేర్చమంటూ దేవునికి ప్రార్థన చేస్తూ ఆ కవెనెంట్ గురించి దేవునికి దావీదుకు మధ్య మరి దావీదు నుంచి సొలొమోను కలిగిన ఆ కవెనెంట్ను జ్ఞాపకం చేసుకుంటూ మరి ఒక ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన 26 నుంచి చూద్దాం. అనగా 25 వరకు ప్రార్థనలోనే దేవా నీవు నాకు ఇచ్చిన వాగ్దానం అనగా నా తండ్రికి ఇచ్చిన వాగ్దానం స్థిరపరచమంటూ విజ్ఞాపన కొన్ని చేస్తాడు. ఏంటంటే ఇశ్రాయేలు దేవా దయచేసి నీ దాసుడును నా తండ్రియునైన దావీదుతో నీవు సెలవిచ్చిన మాటను నిశ్చయపరచుము. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. మహాకాశమును సైతం నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరము ఎలాగు పట్టును అయినను యెహోవా నా దేవా నీ దాసుడైన నా ప్రార్థనను విన్నపమును అంగీకరించి ఈ దినమున నీ దాసుడైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొరను ఆలకించుము. నీ దాసుడైన నేను చేయు ప్రార్థన దయతో అంగీకరించినట్లు నా నామము అక్కడ ఉండునని ఏ స్థలము గురించి నువ్వు సెలవిచ్చుతావో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింబగలు తెరవబడి ఉండునుగాక. సో దేవుడు దావీదునకు ఇచ్చిన వాగ్దానము, ఆ దావీదు ద్వారా సొలొమోనుకి ఇచ్చిన వాగ్దానం గురించి దేవునితో జ్ఞాపకం చేసి
ఆ తర్వాత కొన్ని పాయింట్స్, ప్రేయర్ పాయింట్స్ కొన్ని ఒక్కొక్కటిగా చెప్తూ, ప్రభువా ఈ ఆలయం నేను కట్టించాను కానీ నువ్వు పట్టజాలదు, ఎందుకంటే ఆకాశం మహాకాశాలు పట్టజాలవు, కానీ నీ నామము అక్కడ ఉంటుందని చెప్పావు కాబట్టి నీ నేత్రాలు దివారాత్రములు ఈ మందిరం వైపు ఉండాలి. సో చాలాసార్లు అనగా ఈ కరోనా ఆ టైంలో చాలామంది మరి అప్పటి నిబంధనల మేరకు ఆన్లైన్కి అలవాటు పడ్డాం. ఒక 3 నెలలు ఆలయాలు మూసివేయాల్సి వచ్చింది కాబట్టి ఆన్లైన్కి అలవాటు పడ్డాం. ఆ తర్వాత దేవుడు ఆ వైరస్ తొలగించాడు, మనకు విడుదల కలిగింది. అయినప్పటికీ కూడా చాలామంది ఆ ఆన్లైన్ విధానానికే అలవాటు పడ్డారు. సో కొంతమంది నేను ప్రశ్నించాడు, పాస్టర్ గారు మీ వాక్యం నేను వింటున్నానండి, ఇంట్లో టీవీ పెట్టుకొని వింటున్నాను, నేను ఇక్కడ కూడా ప్రార్థన చేస్తున్నాను అనగా ఆలయానికి రావాల్సిన అవసరం లేదు అనే భావన కొంతమంది వ్యక్తీకరించారు. ఇప్పుడు కొద్దిగా ధైర్యంగా వస్తున్నారు, కానీ ఆ భావన నాకు చాలా బాధేసింది. సో ఇక్కడ సొలొమోను స్పష్టంగా చెప్తున్నాడు, దేవుని ఆలయం అంటే దేవుడు నివసించటానికి ఆయన ప్రార్థనా మందిరముగా దేవుడు కోరుకున్నది కాబట్టి ఆయన నేత్రములు దివారాత్రులు ఈ ఆలయం వైపు ఉండాలి. సో నీవు పగలు వచ్చినా, రాత్రి వేళ వచ్చినా, మధ్యాహ్న వేళ వచ్చినా, మధ్యరాత్రి వచ్చినప్పటికీ కూడా ఇక్కడి నుంచి వినిపించబడే ప్రతి ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. నీ నేత్రములు దివారాత్రములు అనగా పగలు రాత్రులు కూడా, ఎప్పుడు ఎవరు ప్రార్థన చేసినప్పుడు కూడా. అందుకే నేను చాలాసార్లు చెప్తుంటాను, పగలు ఎవరు లేనప్పుడు సైలెంట్గా వచ్చి ఇక్కడ కూర్చోండి, సైలెంట్గా ఒంటరిగా ఏకాంతంగా దేవునితో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. యూ విల్ డెఫినెట్లీ లిజన్ హిజ్ వాయిస్. నీ అంతరంగంలో ఒక స్వరం వినపడుతుంది. ఎందుకంటే ఏకాంతంగా ఉన్నావు, నన్ను డిస్ట్రాక్టివ్ ఎలిమెంట్స్ ఏమి ఉండవు, నేను డిస్టర్బ్ చేసే ఎలిమెంట్స్ ఏమి ఉండవు. కాబట్టి దేవునితో పెనుగులాడటానికి కానీ, దేవునితో మొరపెట్టడానికి కానీ, కన్నీరు విడవటానికి కానీ హన్నా ఆ రీతిగానే ప్రార్థన చేసింది. చుట్టుపక్కల కొన్ని 100 మంది వచ్చి బలి అర్పణ జరిగిస్తున్నప్పుడు కూడా హన్నాకు ఎవరు కనిపించలా, దేవుడే కనపడ్డాడు. ఏలి కూడా ఆశ్చర్యపోయాడు, ఏంటమ్మా ఇంత పొద్దున్నే నువ్వు మత్తురాలవయ్యావా అంటాడు. సో ఆ రీతిగా మనము దేవునితో ఏకమై లీనమై ప్రార్థించడానికి ఏర్పాటు చేయబడిన స్థలం ఇది దేవాలయం. కాబట్టి రేయింబగలు ఈ మందిరం వైపు ఉండును గాక అంటూ, నీ దాసులను నా ప్రార్థనను విన్నపమును అంగీకరించి ఈ దినమున నీ దాసులను నేను చేయు ప్రార్థనను పెట్టు మొరను ఆలకించుము, ప్రార్థించిన ప్రతిసారి అంగీకరించుము అంటాడు. ఆలకించుము, అంగీకరించుము. సో ఆలకించబడే ప్రార్థనలు చాలా ఉంటాయి, కానీ అంగీకరించబడే ప్రార్థనలు చాలా తక్కువ. సో అంగీకరించబడే ప్రార్థనలు కొన్నిసార్లు మనం కూడా ఉన్నత అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మన మాటలన్నీ వింటారు, కానీ మనం అడిగిన ప్రతిదీ వారు జవాబు ఇవ్వరు. అడిగిన ప్రతిదానికి వాళ్ళు ఏదనుకుంటారో అదే చేస్తారు. ఒక ఎగ్జాంపుల్, నాకు 1 లక్ష రూపాయలు కావాలి, నా ఉన్నత అధికారి దగ్గర 1 లక్ష రూపాయలు కావాలని అడిగాను. నాకు చెప్పి, నా బాధ చెప్పి, నా కష్టం అంతా చెప్పి, అయ్యా అది ఉంది ఇది ఉంది అని చెప్పి అడిగాను అనుకోండి, ఆయన ఏం చేస్తాడు, ఒక 50 20 చేతులు పెట్టి బాగుంటాడు. సో ఆలకించడానికి అంగీకరించడానికి తేడా ఉంది. మన ప్రార్థన అంగీకరించబడినప్పుడు, కేవలం ఆలకించడం కాదు, అంగీకరించబడినప్పుడు ఆయన అనుగ్రహాన్ని పొందుతాం. అనగా మన ప్రార్థన ఆయన అంగీకరించే రీతిగా ఉన్నప్పుడు న్యాచురల్గా ఆయన అనుగ్రహాన్ని మనం పొందుతాం. కాబట్టి ఆలకించబడాలి, అంగీకరించబడాలి, తద్వారా అనుగ్రహాన్ని పొందుతాం. అదే విషయాన్ని సొలొమోను తన ప్రార్థనలో మరి చాలా స్పష్టంగా వ్రాసు, ఆలకించుము, అంగీకరించుము. దాంతోపాటుగా ఇంకొక చక్కని మాట ఆయన వాడుతున్నాడు. 30వ వచనం చూడండి. నీ దాసుడైన నేనును నా జనులైన ఇశ్రాయేలు ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడల్లా ఈ నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపము అంగీకరించుము, వినున్నప్పుడల్లా మమ్మల్ని క్షమించుము. వినున్నప్పుడల్లా మమ్మల్ని క్షమించుము, అంగీకరించుము, క్షమించుము అంటున్నాడు. క్షమించుము అనే మాట వాడడానికి కావాలంటే ఆ తర్వాత తాను చేసే చాలా విజ్ఞాపనలు,
చాలా విజ్ఞాపనలో ఈ క్షమాపణ అనేది చాలా ప్రాధాన్యత కనబడుతుంది. అనగా ఇండైరెక్ట్గా సొలొమన్ ఏం చెప్తుంటే, మా సమస్యకు కారణం బహుశా మా అవిధేయత కావచ్చు, మా సమస్య కారణం బహుశా నీ మాట వినకపోవడం కావచ్చు, మా దృష్టిలో మేము సరైనదే అనే వాదన మాకుంటుంది, కానీ నీ దృక్పథంలో అది సరైనది కాకపోవచ్చు. కాబట్టి తెలిసి కానీ తెలియక కానీ పొరపాట్లు చేసే అవకాశం ఉంది. కాబట్టి అంగీకరించబడే ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వాలంటే క్షమాపణ కోరాలి. అందుకే యేసుప్రభువు వారు నేర్పించిన ప్రార్థనలో క్షమాపణ ఉందా? పరలోకమందున మా తండ్రి, నీ నామం, మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారము క్షమించు. సో క్షమాపణ అనేది చాలా ఆవశ్యకం. సో ఆ క్షమాపణ అనే మాట ఎన్నిసార్లు కనబడుతుందో ఒకసారి చూద్దాం. 31-32 వచనాలు చూడండి. ఎవడైనను తన పొరుగువానికి అన్యాయం చేయగా అతని చేత ప్రమాణము చేయించుకుంటూ అతని మీద ఒట్టు పెట్టబడిన యెడల అతడు ఈ మందిరమందున్న ఆ బలిపీఠం మీదట ఆ ఒట్టు పెట్టుకున్నప్పుడు నీవు ఆకాశమందు విని నీ దాసులకు న్యాయము తీర్చి హాని చేసిన వాని తల మీదకి శిక్ష రప్పించి నీతిపరుని నీతి చొప్పున వానికిచ్చి వాని నీతిని నిర్ధారణ అనగా న్యాయము చేకూర్చుము. 33లో మరియు ఇశ్రాయేలుకు నీ జనులు నీకు విరోధముగా పాపము చేయుట చేత తమ శత్రువుల ఎదుట మొత్తబడినప్పుడు వారు నీ తట్టు తిరిగి నీ నామమును ఒప్పుకొని ఈ మందిరమందు నిన్ను గూర్చి ప్రార్థన విజ్ఞాపన చేయనప్పుడల్లా నీవు ఆకాశమందు విని ఇశ్రాయేలుకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారి పితరులకు నీవిచ్చిన దేశంలోనికి వారిని తిరిగి రప్పించు. ఈ మొదటి విజ్ఞాపన కారణం ఏంటంటే, న్యాయాధిపతుల గ్రంథంలో యెహోషువ కాలంలో దేవుడు వారందరికీ ఆ కనాను ఇచ్చిన తర్వాత వారు పదే పదే దేవుని మార్గాన్ని విడిచినప్పుడు దేవుడు శత్రువులను వారి మీద పంపించాడు. వారు వచ్చి వీరిని బలవంతంగా బంధించినప్పుడు వారు ప్రార్థన చేయగా న్యాయాధిపతులను రేపుతాడు దేవుడు. ఆ న్యాయాధిపతి ఉన్నంతకాలం వారు క్షేమంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. అతను చచ్చిపోగానే మరలా దుర్మార్గులు అవుతారు. అప్పుడు దేవుడు మరొక రాజును లేపుతాడు. ఆ రీతిగా ఫిలిస్తీన్లు కానీ మోయాబీలు కానీ ఇశ్రాయేలు ప్రజలు చాలాసార్లు అణిచివేశారు. కాబట్టి మేము గతంలో ఇలా జరిగింది కాబట్టి మేము పాపము చేసినప్పుడు మా మీదకి శత్రువులను నువ్వు పంపించినప్పుడు మేము నీ ఆలయంతో వైపు తిరిగి మేము పాపములు ఒప్పుకుంటే మమ్మల్ని క్షమించి మా పితరులకు నీవిచ్చిన దేశంలోనికి వారిని తిరిగి రప్పించుమంటాడు. 35వ వచనం చూడండి. మరియు వారు నీకు విరోధముగా పాపము చేసినందున ఆకాశం మూయబడి వర్షము లేకపోగా నీ వారిని ఈలాగు శ్రమ పెట్టడం వలన వారు నీ నామమును ఒప్పుకొని తమ పాపములు విడిచి ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసినట్టు నీవు ఆకాశమందు విని నీ దాసులని ఇశ్రాయేలుకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారు నడవలసిన సన్మార్గమును వారికి చూపించి నీ జనులకు నీవు స్వాస్థ్యముగా ఇచ్చిన భూమి మీద వర్షము కురిపించు. మొదట ఎవరు? శత్రువులు మేము మా మీదకి వచ్చినప్పుడు. రెండవది వర్షము ఆగిపోయినప్పుడు, అనగా ఆకాశం నువ్వు మూసినప్పుడు మేము పాపము చేశాము, తిరిగి పాపములు ఒప్పుకొని మరి ఈ స్థలము తిట్టు ప్రార్థన చేసినప్పుడు నీవు ఆకాశమందు విని మా పాపములు క్షమించి మేము నడవలసిన సన్మార్గం మాకు బోధించు, మేము నడవలసిన సన్మార్గము మాకు బోధించమంటాడు. అలాగే 37-40 చూద్దాం. దేశమందు క్షామము కానీ తెగులు కానీ, మొదటేమో విదేశస్తులు, రెండవది వర్షము, మూడవది తెగులు. దేశమందు క్షామం కానీ తెగులు కానీ గాడ్పు దెబ్బ కానీ చిత్తపట్ట కానీ మిడతలు కానీ చీడపురు కానీ కలిగినను వారి శత్రులు వారి దేశ పట్టణంలో వారిని ముట్టడి వేసినను ఏ తెగులు కానీ వ్యాధి కానీ కలిగినను ఇశ్రాయేలులో నీ జనులు ప్రతి మనిషి తన మనోవ్యాధికి తెలుసుకున్నాను కదా, ఒక్కడైనను జనులందరూ ఈ మందిరము తట్టు చేతులు చాపి ప్రార్థన విజ్ఞాపన చేసినట్లా ప్రతి మనిషి యొక్క హృదయము నీ వెరుగుదు కనుక నీవు ఆకాశమును నీ నివాస స్థలమందు విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తన బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చి మా పితరులకు నీవు దయచేసిన ఈ దేశమందు జనులు బ్రతుకున్నట్లుగా వారు నీయందు భయభక్తులు కలిగినట్లు చేయము. నరపుత్రులందరి హృదయమును నీవు మాత్రమే తెలుసుకుని ఉన్నావు. సో తెగులు వచ్చినప్పుడు మొదటేమో
శత్రులు వచ్చినప్పుడు, రెండవసారి వర్షము ఆకాశాన్ని మూసివేసినప్పుడు, మూడవసారి తెగులు వచ్చినప్పుడు, నాలుగవది 41వ వచనం, మరియు ఇశ్రాయేలుకు నీ జనుల సంబంధులు కాని పరదేశులు నీ నామను బట్టి దూరదేశం నుండి వచ్చి నీ ఘనమైన నామను గూర్చి, నీ బాహుబలమును గూర్చి, నీవు చాపిన బాహు ప్రసిద్ధి గూర్చి విందురు. వారు వచ్చి ఈ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల ఆకాశమును నీ నివాస స్థలము నుంచి విని పరదేశులు నిన్ను వేడుకొనిన ప్రకారము సమస్తము అనుగ్రహించుము. అప్పుడు లోకములోని జనులందరూ నీ నామం నెరిగి ఇశ్రాయేలు అగు నీ జనుల వలన నీ యందు భయభక్తులు కలిగి నేను కట్టించిన ఈ మందిరమునకు నీ పేరు పెట్టబడదని తెలుసుకుందరు. అనగా ఎక్స్టెండ్ యువర్ గ్రేస్ ఈవెన్ టు ది నాన్ ఇజ్రాయలైట్స్, పరదేశులైన వారు, వేరే జాతి వారు కూడా మరి ఈ మందిరం వైపు తిరిగి ప్రార్థన చేసినప్పుడు, మరి దూరం నుంచి వచ్చిన వారు ప్రార్థన చేసినప్పుడు విని నీవు అందరికీ దేవుడవు అన్న వాస్తవాన్ని వారికి తెలియచేసి ఈ మందిరము వారి దృష్టిలో కూడా ఒక దేవుని మందిరముగా ఉండుటకై మరి నిర్ణయించమంటాడు. అలాగే 44 నుంచి 45 వరకు యుద్ధమునకు చేయుటకై నీ జనులు తమ శత్రులతో యుద్ధము చేయటకై నీవు వారిని పంపించి ఏ స్థలమున బయలుదేరినప్పుడు నీవు కోరికైన పట్టణమునకు తట్టును నీ నామఘనత నేను కట్టించిన ఈ మందిరం తట్టును యెహోవానగు వాగు నీకు వారు ప్రార్థన చేసిన ఎడల ఆకాశమందు నీవు వారి ప్రార్థన విన్నపమును విని వారి కార్యమును నిర్వర్తించు. సో ఈ క్రమంలో 46వ వచనంలో పాపము చేయని వాడు ఒకడును లేడు, వారు నీకు విరోధముగా పాపము చేసిన ఎడలనేమి నీవు వారి మీద కోపగించుకొని వారిని శత్రువుల చేతికి అప్పగించిన ఎడలనేమి వారు వీరిని దూరమైనట్టుగా దగ్గరైనట్టు కానీ ఆ శత్రువుల దేశంలోకి చెరకొనిపోయినప్పుడు కానీ వారు చెరకొనిపోబడిన దేశమందు తాము చేసిన దాన్ని మనసుకు తెచ్చుకొని మేము దుర్మార్గులమై ప్రవర్తించి పాపం చేస్తామని చెప్పి తమను చెరగా కొనిపోబడిన దేశమందు చింతించి పశ్చాత్తాపడి నీకు విన్నపము చేసినట్లా తాము చెరగా కొనిపోబడిన వారి యొక్క దేశమందు పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో వారు నీ తట్టు తిరిగి నీవు వారి పితరులకు దయచేసిన ఈ దేశం తట్టును నీవు కోరుకున్న పట్టణం తట్టును నీ నామఘనతకు నేను కట్టించిన మందిరం తట్టును నిన్ను గూర్చి ప్రార్థన చేసిన ఎడల ఆకాశమును నీ నివాస స్థలం నుంచి వారి ప్రార్థన విన్నపములు విని వారి కార్యం నిర్వర్తించి నీకు విరోధముగా చేసిన పాపము ఈ జనులు ఏ తప్పులైతే నీ విషయమే అపరాధులు ఆ తప్పులు చేశారో వారిని క్షమించి. సో మనకు తెలుసు దేవాలయం పడగొట్టబడ్డప్పుడు ఆ విషయము నెహెమ్యాకు తెలిసినప్పుడు నెహెమ్యా ప్రార్థన చేస్తాడు కదా. అలాగే దానియేలు యెరూషలేము వైపు ఆ కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తాడు. చెరకొనిపోబడ్డప్పుడు ఆ చెరకోబనిపోబడ్డ వారు కూడా మరి తప్పు తెలుసుకుని ప్రార్థన చేసినప్పుడు వారిని తప్పులు క్షమించి చెరలోనికి కొనిపోయిన వారిని కనికరించినట్లుగా వారి ఎడల కనికరము పుట్టించు. నెహెమ్యా స్టోరీ మనకు బాగా తెలుసు కదండి. నెహెమ్యా దగ్గరికి వచ్చి ఆ యెరూషలేము నుంచి కొంతమంది వచ్చినప్పుడు ఏమైంది, మన పట్టణం బాగుందంటే పట్టణం పాడైపోయింది, గోడలు పాడైపోయినప్పుడు నెహెమ్యా ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసి మరుసటి రోజు ఆ నెహెమ్యా రాజునకు కబ్బేరర్ గిన్నె అందించేవాడు. రాజు గమనించి ఏంది నెహెమ్యా ముఖం అట్లా పెట్టుకునే ఆరోగ్యం బాగలేదా అని. ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఏంటంటే రాజుకు ఆహారం అందించేవారు కానీ రాజుకు పానీయం అందించేవారు కానీ ఆరోగ్యంగా లేకపోతే అది రాజుకు అంటువ్యాధి. కాబట్టి ఆరోగ్యం బాగలేదంటే చంపేస్తారు. నీకు ఆరోగ్యం బాగాలేకపోతే నాకెట్ట తెచ్చిచ్చావు అంటే నీ జబ్బు నాకు అంటిస్తావా అని. సో నెహెమ్యా ముఖం చిన్నపుచ్చుకొని ఉంటే అనగా దుఃఖముతో ఉంటే రాజు అడుగుతాడు ఏమైంది చెప్పు అంటాడు. అప్పుడు నెహెమ్యా చాలా చక్కగా ఒక మహాన్ అంటే నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోగా నేను ఎలా ఉంటాను అంటాడు. నా పితరుల సమాధులున్న పట్టణం. సో ఆ రాజు కనికరించి నువ్వు వెళ్ళి కట్టుకో, నీకేం కావాలని ఇస్తానంటాడు. రాజు కనికరించాడు. అందుకే నెహెమ్యా వెళ్ళి ఆ దేవాలయం ఆ ప్రాంగణాన్ని చూచి మనం కట్టుటకు పూనుకొందాము రండి అంటాడు. సో ఇక్కడ అదే మాట, వారిని క్షమించి వారిని చెరలోనికి కొనిపోయిన వారిని కనికరించినట్లుగా వారి ఎడల కనికరము పుట్టించుము 50వ వచనంలో. సో ఏ రాజులైతే మమ్మల్ని చెరలో తీసుకెళ్తారో వారికి మా పట్ల
కనికరము కలిగినట్లుగా చూపించుము, లేకపోతే కనికరం కలిగినట్లుగా చేయుము అంటూ మరి అక్కడ ప్రార్థించడం మనకు కనబడుతుంది. అలాగే 52 నుంచి 55 వరకు ద క్లోజింగ్ వర్డ్స్. 52 కాబట్టి నీ దాసుడైన నేను చేయు విన్నపం మీదను ఇశ్రాయేలుకు నీ జనులు చేయు విన్నపం మీదను దృష్టి ఉంచి వారు ఏ విషయమందు నిన్ను వేడుకొందరో ఆ విషయమందు వారి విన్నపం ఆలకించుము. ప్రభువా యెహోవా, నీవు మా పితరులను ఐగుప్తులోంచి రప్పించినప్పుడు నీవు నీ దాసుడైన మోషే ద్వారా ప్రమాణం ఇచ్చినట్లు నీ స్వాస్థ్యమగినట్లుగా లోకమందున జనులందరిలో నుంచి వారిని ప్రత్యేకించిదివి కదా అంటూ ఇలాగూ ప్రార్థించుట విన్నపం చేయటం ముగించి ఆకాశం తట్టు తన చేతులు చాచి యెహోవా బలిపీఠం మీద మోకాలుంట మాని లేచి నిలిచిన తర్వాత ఇశ్రాయేలు సమాజం అంతటిని ఆయన దీవించి బలి అర్పణలు అనగా 62 నుంచి 66 వరకు బలి అర్పణ గావించడం అన్నది మనకు కనబడుతుంది. సో 9వ అధ్యాయానికి వస్తే 9వ అధ్యాయంలో గాడ్స్ రెస్పాన్స్ ఫర్ ద ప్రేయర్ ఆఫ్ సోలమన్. గాడ్స్ రెస్పాన్స్. ఇక్కడ దేవుని యొక్క జవాబు మొదటి 5 వచనాలు నేను చదువుతాను. సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టుటయు తాను చేయకొన్నది చేయటం ముగించిన తర్వాత గిబియోనులో ప్రత్యక్షమైనట్లు రెండవ మారు యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై అతనితో ఇలాగ సెలవిచ్చెను. అనగా మొదటిసారి అక్కడ గిబియోన్లో మరి సొలొమోను అక్కడ బలి అర్పణ గావించినప్పుడు దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలని అడుగుతాడు కదా. సో సెకండ్ టైం ఇక్కడ దేవుడు ప్రత్యక్షమై అనగా మొదటిసారి గిబియోన్లో, ఇక్కడ యెరూషలేములో ప్రత్యక్షమై నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించితిని. నా నామము అక్కడ సదాకాలం ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరచున్నాను. నా దృష్టియు నా మనసును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. కానీ కండిషన్ ఏంటంటే నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయుడై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చినదంతటి ప్రకారము చేసి నా కట్టడలు విధులు అనుసరించినడలా నీ సంతతిలో ఒకడు ఇశ్రాయేలు మీద సింహాసనాసుడై ఉండక మానడని నీ తండ్రి అయిన దావీదునకు నేను సెలవిచ్చినట్లు ఇశ్రాయేలు మీద నీ సింహాసనము చిరకాలము స్థిరపరచుదును. సో ఇందాక మనం స్టార్టింగ్లో జ్ఞాపకం చేసుకున్నాం కదా, సొలొమోను ప్రార్థనలో ద ఫస్ట్ వర్డ్ ఏదైతే ఉంటాడో అదే వర్డ్కి దేవుడు జవాబిస్తూ ఎస్ నేను మాట ఇచ్చిన మాట వాస్తవమే, మరి ఆ మాట నీ తండ్రికి ఇచ్చాను, ఆ తండ్రి నా ఆజ్ఞానుసారంగా జీవించాడు, మరి నువ్వు కూడా అలాగే జీవిస్తే ఆ తర్వాత నీ కుమారులు కూడా అలాగే జీవిస్తే నేను నా మాట తప్పను, నా మాట స్థిరపరుస్తాను. ఈ మాట పదే 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 మనకు ఈ గ్రంథాల్లో కనబడుతుంది. 6వ వచనం, అయితే మీరే కానీ మీ కుమారులే కానీ ఏమాత్రమైనను నన్ను వెంబడించడం మాని నేనిచ్చిన ఆజ్ఞలు కట్టడలు అనుసరింపక ఇతరమైన దేవతలు కొలిచి పూజించినడలా నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన ఈ దేశంలో వారిని ఉండనీయక వారిని నిర్మూలన చేసి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సముఖములోంచి కొట్టివేసెదను. ఇశ్రాయేలు సర్వ సమాజంలో చెదిరిపోయి సామెతగాను హేళనగాను చేయబడదు. ఈ మందిర మార్గమున వచ్చు వారందరూ దాన్ని చూచి ఆశ్చర్యపడి ఇసి అని యెహోవా ఈ దేశమునకు ఈ మందిరమునకు ఇలాగు ఎందుకు చేసిన అడుగుగా జనులందరూ ఐగుప్తు దేశంలో నుండి తమ పితరులను రప్పించిన తమ దేవుడైన యెహోవాను వారు విడిచి ఇతర దేవతలను ఆధారము చేసుకుని కొలిచి పూజించుచు వచ్చిరు గనుక యెహోవా ఈ కీడంతయు వారి మీదకి రప్పించి ఉన్నాడని చెప్పుకుంటారు. ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, మీరు కానీ మీ కుమారులు కానీ వారి కుమారులు కానీ నన్ను వెంబడించడం మాని నా ఆజ్ఞలు మాని ఇతర దేవతలను పూజిస్తే ఇక్కడ నా నామమునకు నేను పరిశుద్ధపరచిన ఈ మందిరమును నా సముఖంలో వచ్చి కొట్టివేసేదను. అనగా ఈ మందిరము ఆలయం అవుతుందేమో కానీ దేవాలయము కాదు. ఆలయం అవుతుంది కానీ దేవాలయం కాదు. అందుకే ఇర్మియా గ్రంథంలో నేను నా మందిరమును విడిచి ఉన్నాను అంటాడు. సో ఇక్కడ చెప్పిన ఈ మాట చరిత్రలో నెరవేర్చబడింది. ఒకసారి 2 క్రానికల్ చూద్దాం. 2వ దినవృత్తాంతములు ఆఖరి అధ్యాయం 36వ అధ్యాయం.
13 నుంచి చదువుతాను. మరియు దేవుని నామం బట్టి తన చేత ప్రమాణం చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేసిన అతడు మొండితనం వహించి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వైపు తిరగక తన మనస్సును కఠినపరచుకును. అదిగాక యాజకులలోను జనులలోను అధిపతుల వారు అన్యజనులు పూజించు హేయమైన విగ్రహములు పెట్టుకొని బహుగా ద్రోహులైరి. యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరమును అపవిత్రపరిచిరి. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనులందును తన నివాస స్థలమందును కటాక్షం గలవాడై, అనగా ఆ ప్రజల పట్ల ఆ మందిరం పట్ల కటాక్షం గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చెను. ఆయన పెందల కడ లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యమును తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చెను. ఆయన వారి మీదకి కల్దీయుల రాజును రప్పించగా అతడు వారి పరిశుద్ధ స్థలముగా ఉన్న మందిరంలోనే ఆ యవనులను ఖడ్గము చేత సంహరించెను. అతడు యవనులందైనను యువతులందైనను ముసలి వారందరూ నెరిసి ఎంట్రుకల వారందరూ కనికరింపలేదు. దేవుడు వారందరినీ అతని చేత అప్పగించెను. మరియు బబులోను రాజు పెద్దవేమి చిన్నవేమి దేవుని మందిర ఉపకరణాలన్నింటినీ యెహోవా మందిరపు నిధులదేమి రాజు నిధులదేమి అధిపతి నిధులదేమి దొరికిన ద్రవ్యమంతయు బబులోనుకు, అదియుగాక కల్దీలు దేవుని మందిరమును తగలబెట్టి యెరూషలేము ప్రాకారమును పగడగొట్టి దాని యందు నగరను కాల్చివేసిరి. ఎందుకు జరిగింది చెప్పండి? దేవుని విడిచిపెట్టారు కాబట్టి. సో ఆ మందిర ప్రతిష్ఠ సమయంలోనే దేవుడు స్పష్టంగా చెప్పాడు, నన్ను విడిచిపెడితే నేను విడిచిపెడతాను, నన్ను ఆరాధిస్తే మందిరంలో నేను ఉంటాను, నన్ను మీరు వదిలిపెడితే మందిరంలో నేను ఉండను. అది మీరు నిర్మించుకున్న ఆలయం అవుతుంది తప్ప దేవాలయము కాదు. సో నెబుకద్నెజరును దేవుడు అనుమతించకుండా నెబుకద్నెజరు వచ్చి దేవాలయంలో పడగొట్టి ఉండేవాడా? ఒకవేళ దేవుడు అక్కడ ఉంటే నెబుకద్నెజరు రాగలిగేవాడా? దేవుడు విడిచిపెట్టాడు కాబట్టి, దేవుడు విడిచాడు కాబట్టి అది కేవలము ఒక ఆలయము, ఒడ్డి గోడలు మాత్రమే. కాబట్టి ఆ ఆలయాన్ని, ఆలయంలో ఉన్న ఉపకరణాలు కానీ డబ్బు కానీ మొత్తం దోచుకుని వెళ్ళిపోతాడు. సో అది ముందుగానే ఆ నిర్మాణ సమయంలో దేవుడు వారికి హెచ్చరిక ఇచ్చాడు. అది ఆ తర్వాత కాలంలో జరిగింది. సో ఈ క్రమంలో ఈ 9వ అధ్యాయంలో 14 వరకు 9వ వచనం వరకు ఈ దేవుని జవాబు ఉంది. కానీ దినవృత్తాంతాల గ్రంథంలో ఇంకా కొంత అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఒకసారి చూద్దాం. అనగా గాడ్స్ రెస్పాన్స్ టు ది ప్రేయర్ ఆఫ్ సొలొమన్, సొలొమోను ప్రార్థనకు దేవుని జవాబు. దినవృత్తాంతం 2వ గ్రంథంలో 7th చాప్టర్ చూడండి. మనకు బాగా తెలిసిందే ఇది. 12th నుంచి. అప్పుడు యెహోవా రాత్రి యందు సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరంగా కోరుకుంటుని, వాన కురియకుండా నేను ఆకాశం మూసినప్పుడే కానీ, దేశం నాశనం చేయటకు మిడతలు రప్పించినప్పుడే కానీ, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే కానీ, నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు నడతను మార్గమును విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరచును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని. ఈ ప్యాసేజ్ మనకు రాజుల గ్రంథంలో కనిపించదు. అక్కడ షార్టన్ చేయబడింది ప్రేయరు, ఇక్కడ విపులీకరించబడింది. కాబట్టి సొలొమోన్ ఏదైతే అడిగాడో, అయ్యా మా ప్రార్థనలో ఆలకించు, అంగీకరించు, క్షమించు అని సొలొమోన్ అడిగిన దానికి దేవుని జవాబు ఏంటంటే, నేను ఆలకిస్తాను, అంగీకరిస్తాను, క్షమిస్తాను. ఎప్పుడంటే నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి తమ చెడు నడతలు విడిచిన ఎడల, నన్ను వెదకిన ఎడల. సో నేను విడిచిన ఎడల ఆకాశం నుంచి నేను వారి ప్రార్థన వింటాను, వారి పాపములు క్షమిస్తాను, వారి దేశమును స్వస్థపరుస్తాను. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నాకు అనుదృష్టి ఉంటుంది, నా చెవులు దాన్ని ఆలకిస్తాయి. సో అడిగిన దానికి దేవుడు జవాబు ఇచ్చాడు విత్ కండిషన్స్. ఎస్, నీ ప్రార్థన వినమంటున్నావు కదా, వింటాను, కానీ ఇలా చేయాలి. క్షమించమంటున్నావు కదా, క్షమిస్తాను, ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. సో ఆలకిస్తాను, అంగీకరిస్తాను, క్షమిస్తాను, కానీ మీరేం చేయాలి? నా పేరు మీరెవరు? నా పేరు పెట్టబడిన
నా జనులు, మై ఓన్ పీపుల్, యు ఆర్ మై పీపుల్, మై ఓన్ పీపుల్. కాబట్టి నా మాట వినాలి మీరు. ఆ చెడు నడత విడిచిపెట్టాలి, మీరు మిమ్మల్ని తగ్గించుకోవాలి. సో ఏ కండిషనల్ క్లాజ్ అక్కడ అది మనకు రాజుల గ్రంథంలో కనిపించదు. సో రాజుల గ్రంథంలో 9వ అధ్యాయంలో ప్రార్థన చేసిన తర్వాత 10వ అధ్యాయంలో షేబా దేశపు రాణి వస్తుంది. ఒక పావు గంట సేపు, ఓకేనా? మనం ఆలస్యంగా స్టార్ట్ చేసాం. షేబా రాణి వస్తుంది, ఆమె పరీక్షిస్తుంది. ఆ విషయాలు మనకు అంత డీటెయిల్ దక్కర్లేదు, ఎందుకంటే చాలామంది సొలొమోను యొక్క జ్ఞానాన్ని పరీక్షించడానికి వచ్చారు. వారిలో ఒకరి గురించి లేకపోతే ఇద్దరి గురించి మాత్రమే మనకు ఇక్కడ అందించబడింది. షీ కమ్స్ అండ్ ఆమె శోధించడానికి వస్తుంది. కనుక ఆమె స్వతహాగా జ్ఞానవంతురాలు కాబట్టే పరీక్షించడానికి వచ్చింది. పరీక్షించి ఆమె ఏమంటుందంటే, నీ గురించి నాకు చెప్పింది మరి తెలుసుకోవడానికి వచ్చాను, కానీ నాకు చెప్పింది సగం కూడా చెప్పబడలేదు అంటూ దేవుణ్ణి కీర్తించి కొనియాడి వెళ్ళిపోతుంది. ఇక్కడ గమనించండి, సొలొమోన్ అనగా దావీదు విషయంలో దేవుడు చాలా వివరాలు రాస్తాడు. సొలొమోను విషయంలో దావీదు సొలొమోనుకు రాజ్యాన్ని అప్పగించడం, సొలొమోను వెళ్ళి దేవాలయంలో బలులు అర్పించడం, దేవుడు కనిపించి నీకేం కావాలని అడగడం, నాకు జ్ఞానం కావాలి అని అడగడం, వెంటనే దేవుడు జ్ఞానం ఇవ్వడం, రాజ్యాన్ని విస్తరించుకుంటాడు, వెంటనే దేవాలయము కడతాడు, దేవాలయాన్ని ప్రతిష్ఠిస్తాడు. దేవాలయం ఎన్ని సంవత్సరాలు కట్టాడు? 7.5 years. ఆ తర్వాత 12.5 సంవత్సరాలు తన రాజమందిరాన్ని కట్టించుకుంటాడు. ఆ తర్వాత ఆ రాజమందిరము కట్టించుకున్న తర్వాత జరిగిన విషయాలు 11వ అధ్యాయంలో వ్రాయబడ్డాయి. ఆ విషయాన్ని నేను ఒకసారి ఇది చూపించి నేను ముగిస్తాను. ముందు 9వ అధ్యాయం 10వ వచనం చూడండి. 1 Kings 9th chapter 10th verse. సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును ఈ రెండింటిని 20 సంవత్సరంలోగా కట్టించాడు. సో 20 years. సో బహుశా ఆ మందిర నిర్మాణ సమయానికి అతనికి అప్పటికే ఫరో కుమార్తెని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి 40 years ఉన్నా కానీ ఈ 20 అంటే 60 years. సో అతని పరిపాలన గురించి కానీ అతని కాలంలో జరిగిన సంగతి కానీ ఏమీ మనకు పొందుపరచ. కన్స్ట్రక్షన్ అయిపోతుంది, డెడికేషన్ అయిపోతుంది, వెంటనే మందిరం నిర్మించుకుంటాడు, తీసుకొచ్చి తన రాణులను ఉపపత్నులను ఉంచుకుంటాడు. సో ఈ 11వ అధ్యాయము సొలొమోను యొక్క పతనం గురించి రాయబడింది. ద ఫాల్. ఒక కొన్ని మాటలు అయినప్పటికీ కూడా 8 వచనాలు అయినప్పటికీ కూడా చాలా గమనించాల్సిన ఒక వాస్తవం ఏంటంటే, మోయాబీలు, ఎదోమీలు, అమ్మోనీలు, సీదోనీలు, హిత్తీలు అను జనులు మీ హృదయములను తమ దేవతలు తిప్పుతారు గనక వారితో సహవాసం చేయకూడదనియు వారిని మీతో సహవాసం చేయనీయకూడదని యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను కాక ఆ జనుల్లో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడే వారిని ఉంచుకొనుచూ వచ్చును. దిస్ ఈజ్ ది బిగినింగ్ ఆర్ ది ఎండింగ్ ఆఫ్ సొలొమోన్. చాలా మనము అంటే సొలొమోన్ గురించి మనం చాలా గొప్పగా చెప్పుకుంటుంటాం, కానీ ఈ అధ్యాయం మనకు దినవృత్తాంతాలు కనిపించదు. నేను డైలీ డివోషన్స్ కూడా చెప్పాను. దినవృత్తాంతాల గ్రంథంలో మొదటి దినవృత్తాంత గ్రంథంలో దావీదు గురించి రాయబడ్డప్పటికీ దావీదు బత్షెబా విషయం కానీ దావీదు అబ్షాలోం గురించి కానీ క్రానికల్స్లో కనిపించదు. ఎందుకంటే క్రానికల్స్ రచయిత ఆ భక్తుల అనగా దావీదు జీవితంలో కానీ సొలొమోను జీవితంలో ఉన్న చేదు అధ్యాయాలు తిరిగి రిపీట్ చేయడానికి ఇష్టపడలా. ఆ తర్వాత కాలంలో రాశాడు కాబట్టి జరిగిపోయిన చరిత్రలో అవి ఎందుకని చెప్పేసి ఫస్ట్ క్రానికల్లో దావీదు బత్షెబాల గురించి కానీ అబ్షాలోం గురించి కానీ రాయలేదు. అదే రీతిగా సెకండ్ క్రానికల్లో సొలొమోను యొక్క ఈ కామాతురత లేకపోతే ఈ మోహము కానీ ఈ అంశాలు దేవుడు అతన్ని తృణీకరించిన అంశాలు మనకు సెకండ్ క్రానికల్లో కనిపించవు. అది అయిపోయిన వెంటనే ఇమ్మీడియట్గా రెహబాము పట్టాభిషిక్తుడైనట్టుగా రాయబడి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం రాజుల గ్రంథ రచయిత అంటాడు,
అతనికి 700 మంది రాజకుమార్తెల భార్యలు, 300 మంది ఉపపత్నులు కలిగి ఉండరి. అతని భార్యలు అతని హృదయమును తిప్పివేసిరి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయంలో ఇతర దేవతల తట్టు తిప్పగా, అతని తండ్రి అయిన దావీదు హృదయములే అతని హృదయము దేవుడిని యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. సో అక్కడ ప్రార్థనలో, నీ కుమారులు నీ వలె సత్యమును అనుసరించి నడుచుకుంటే రాజ్యం మీద ఉంచుతాను అంటాడు కదా. ఇక్కడ సొలొమోను ఏమయ్యాడు? సొలొమోనే భ్రష్టుడయ్యాడు. సో సొలొమోను అస్తారోతు అను సీదోనీల దేవతను, మిల్కోమను అమ్మోనీల హేయమైన దేవతను అనుసరించి నడిచెను. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్టు యథార్థ హృదయంతో యెహోవాను అనుసరించలేదు. సొలొమోను కెమోషు అను మోయాబీల హేయమైన దేవతకు, మెలకొని అమ్మోనీల హేయమైన దేవతకు యెరూషలేము ఎదుట ఉన్న కొండ మీద బలిపీఠములు కట్టించెను. యెరూషలేము ఉందండి. ఎక్కడుంది యెరూషలేములో ఏముంది? దేవుని మందిరం ఉంది. ఆ దేవుని మందిరం ఎదురుగా ఈ దేవతలకు బలిపీఠాలు కట్టించాడు. అనగా నథింగ్ ఇన్ హిస్ హ్యాండ్. అతను వృద్ధుడైపోయాడు. ఇంతమంది భార్యలు అతన్ని తిప్పేశారు. అతను ఏమీ చేయలేకని నిస్సహాయస్థితులు అయిపోయాడు. వారు ఒక్కొక్క రాణిని చేసుకుంటే ఆ రాణి వస్తూ తమ దేవుణ్ణి దేవతలు తీసుకొచ్చారు. కాబట్టి దేశమంతా, రాజే విగ్రహారాధికుడైతే దేశమంతా కూడా విగ్రహారాధన అయిపోతుంది. అంత మాత్రం కాకుండా 9వ అధ్యాయం 15 చూడండి. యెహోవా మందిరమును, సొలొమోను నగరమును, మిల్లోను యెరూషలేము యొక్క ప్రాకారమును, హోసోరు, మెగుద్దో, గెజరు అనే పట్టణం కట్టించుటకు సొలొమోను వెట్టి వారిని పెట్టెను. మిల్లోను అనే మాట నేను ఇంగ్లీష్ భాషలో చూశాను. ఇంగ్లీష్ భాషలో కూడా వాళ్ళు మిల్లోను అనే అనగా దాన్ని ట్రాన్స్లేట్ చేయలేకపోయారు. మిల్లోన్ అని తెలుగులో మిల్లోన్ అని ఉంది, ఇంగ్లీష్లో కూడా మిల్లోన్ అని ఉంది. కానీ హీబ్రూ భాషలో ఆ మిల్లోన్ అంటే అందమైన, ఆహ్లాదకరమైన, విలాసవంతమైన అనగా డిలక్స్ హౌస్ అంటారు చూసారా, డిలక్స్ హౌస్. సో 1000 మంది భార్యలకు, అనగా 12.5 సంవత్సరాలు రాజమందిరం కట్టాడంటే ఈ 1000 మంది భార్యలకు, ఉపపత్నులకు ఏం చేశాడు? లగ్జోరియస్ హౌసెస్ కట్టాడు. సో దట్ ఈస్ ద స్టార్టింగ్ ఆఫ్ ది పర్వర్షన్. అనగా తండ్రి బాగా ఇచ్చిపోయాడు ఆస్తి ఐశ్వర్యం, కాబట్టి వాటితో సుఖించడానికి చేసిన పనులు మనకు కనబడుతున్నాయి. కాబట్టి ఆ రీతిగా మరి తమ దేవతలకు ధూపం వేయించు బలులు అర్పించుచున్న పరస్త్రీలను తమ బాల నిమిత్తం అతడు ఇలాగూ చేసెను. 9th నుంచి దేవుని మాటలు 9-13. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మారులు ప్రత్యక్షమై, నీవు ఇతర దేవతలను వెంబడించవలని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుంచి తొలగిపోయెను. ట్వైస్ ఇక్కడ 2 మార్లు ప్రత్యక్షమై దేవుడు సొలొమోనుకు వార్నింగ్ ఇచ్చాడట. అయినప్పటికీ కూడా సొలొమోను దేవుని మాట వినలేదు. సో బహుభార్యత్వము అనేది ఆ కాలంలో, అనగా మోషే కాలంలోనే, మోషే ఇచ్చిన ధర్మశాస్త్రంలోనే అది నిషేధించబడింది. కానీ అతను చేసిన దుష్క్రియ వల్ల దేవుని మాట కూడా వినకుండా, 2 సార్లు దేవుడు హెచ్చరించినప్పటికీ కూడా వినకుండా దేవుని యొద్ద నుంచి అతని హృదయం తొలగిపోయింది. కాబట్టి యెహోవా తనకిచ్చిన ఆజ్ఞలను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చింది ఏమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను, కట్టడలు నీవు ఆచరించకపోవట నేను కనుగొని ఉన్నాను గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినములందు నేను అలాగూ చేయక నీ కుమారుని చేతిలోంచి దాన్ని తీసివేసేదను. రాజ్యమంతయు తీసివేయను. నా దాసుడైన దావీదు నిమిత్తము నేను కోరిన యెరూషలేము నిమిత్తము ఒక గోత్రము నీ కుమారునికి ఇచ్చేదను. సో అప్పటి వరకు సౌలు తర్వాత దావీదు తర్వాత సొలొమోను వరకు ఇశ్రాయేలు దేశం ఒక రాజ్యముగా ఉండింది. సొలొమోను చేసిన దుష్క్రియ వల్ల, లేకపోతే అపవిత్రమైన క్రియ వల్ల, హేయమైన క్రియ వల్ల
రాజ్యము రెండుగా చీలిపోయింది. 10 గోత్రాలు సొలొమోను యొక్క సేవకుడిని యరొబోముకు అందించబడుతుంది. అది ఇశ్రాయేలు రాజ్యముగా. 2 గోత్రాలు మాత్రమే, 2 గోత్రాలు అనగా యూదా గోత్రము, ఆశ్చర్యకరంగా బెన్యామీను గోత్రం. బెన్యామీను గోత్రం అంటే సౌలు బెన్యామీను గోత్రం. బహుశా నేను అనుకుంటాను మెఫీబోషెతుకి దావీదు చేసిన ఆ మేలు బట్టి ఆ బెన్యామీనులు యూదా గోత్రాన్ని అనుసరించి ఉండొచ్చు. ఈ 2 గోత్రాలు మాత్రమే యూదా రాజ్యముగా, మిగతా 10 గోత్రాలు ఇశ్రాయేల్ రాజ్యముగా ఉంటాయి. ఆ తర్వాత కాలంలో ఈ రాజుల గురించి మనం కొనసాగుతూ ఉంటాం. అనగా యూదా రాజ్యం గురించి, ఇశ్రాయేల్ రాజ్యం గురించి, ఆ రాజుల గురించి, వారు చేసిన క్రియల గురించి. ఆ రాజుల కాలంలోనే ఈ ప్రవక్తలందరూ వస్తారు. ఇర్మియా ప్రవక్త కానీ, యెషయా ప్రవక్త కానీ, మిగతా ప్రవక్తలందరూ కూడా వారు మధ్యలో వచ్చి హెచ్చరికలు చేస్తూ ఉంటారు. సో కాబట్టి ఈ బైబిల్ స్టడీలో మనము ఈ హిస్టారికల్ కంటిన్యూషన్లో వెళ్ళిపోతాం. ఈ రాజుల గురించి, ఒక్కొక్క రాజు గురించి, వారి కాలంలో ఏ ప్రవక్త వచ్చాడు, వారు చెప్పిన ప్రవచనం ఏంటి, అక్కడ జరిగిన విషయాలు ఏంటి, ఆ రూట్లో బైబిల్ స్టడీలో వెళ్తాం. కానీ డైలీ డివోషన్లో ఈ రాజుల గురించి కాకుండా గతంలో ఉన్నటువంటి దావీదు రాసిన రచనలు, కీర్తనలు, సొలొమోను రాసిన మరి సామెతలు కానీ, ప్రసంగి కానీ, పరమగీతం కానీ, వారి రచనల గురించి మనము ప్యారలల్గా వెళ్ళిపోతే ఒకేసారి 2 కవర్ చేసిన వాళ్ళం అవుతాం. బైబిల్ డైలీ డివోషన్లో అవి, బైబిల్ స్టడీలో ఇది. దాదాపు దీనికి ఈ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఒక 1.5 years 2 years పట్టవచ్చు. మరి దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తే, శక్తినిస్తే, బలం ఇస్తే మరి వీటిని కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇంతటితో సొలొమోను జీవిత ముగింపు. ఆ తర్వాత వచనాల్లో సొలొమోను చనిపోకముందే దేవుడు కొంతమంది శత్రువులు లేపుతాడు. అవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో మనము జ్ఞాపకం చేసుకుంటూ, రాజ్యము విభాగం గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి కొనసాగుదాం. దయచేసి ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు కంటిన్యూ డైలీ డివోషన్స్ ఆల్సో, బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఎ డూప్లికేషన్. It's a different, and Bible studies different. We are going in 2 different directions, 2 different lines. Okay, let's pray. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మను ప్రేమించి, నీ వాక్యములో ఆయా భక్తుల జీవితంలోని కొన్ని సంఘటనలు మా ఆధ్యాత్మిక జీవితానికి సరిపోల్చుకుని హెచ్చరికలుగాను, సూచనలుగాను మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి అనుగ్రహించబడ్డాయి కనుక మరి సొలొమోను జీవితంలోని హెచ్చు తగ్గులు మేము చూస్తున్నాం. ఏ రీతిగా ఆయన ఎదిగాడో, మరి ఏ రీతిగా అతను పతనమైపోయాడో ఆ వాస్తవాలు జ్ఞాపకం చేసుకుంటూ మరి బైబిల్ స్టడీ కొనసాగాం. మరి వచ్చే వారం నుంచి డివైడెడ్ కింగ్డమ్ గురించి మేము ధ్యానం చేయబోతుండగా, మరి వారి చరిత్ర, వారితో పాటుగా ఆనాటి ప్రవక్తల చరిత్రను, వారి ఉపదేశాలు, హెచ్చరికలు మేము జ్ఞాపకం చేసుకుంటుండగా, జ్ఞానాభ్యాసంలో ప్రభు మీరు తోడుగా ఉండి మమ్మల్ని ప్రోత్సహించమని మా రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేకదేవుని దీవెన వాక్యాభిలాషులకు ఇక్కడ చేరిన మనకు సదా తోడేండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ఒక చిన్న